హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను మార్కెట్కి వెళ్ళలేదండి, మా వారు ఒక్కరే వెళ్ళారు. మామిడికాయల వ్యాపారం అనుకునేరు. ఇవి చూడడానికి మామిడికాయల్లా ఉన్నా కూడా పండు అనమాట. అంటే ఆల్రెడీ పండు అయినవే. నాటి సింధూర దీని పేరు. అంటే మామిడి పండ్లలోనే రకాలు ఉంటాయి కదా, దాంట్లో నాటి సింధూర దీని పేరు. మామిడి పండ్ల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ రేట్లు మాత్రం తగ్గలేదు. ఇంకొక 15 రోజులు అట్లా పోతే కనుక అప్పుడు రేట్ తగ్గుతుంది. అందుకే మనం తక్కువ రేట్లో వీటిని తీసుకొచ్చాము. బాక్స్ 500 పడింది. కాకపోతే బిజినెస్ మాత్రం చాలా స్లోగా ఉంది. మెయిన్ పచ్చి కలర్ లో కనిపిస్తున్నాయి కదా, కస్టమర్స్ అందరూ కూడా కాయలు అనుకుంటున్నారు. దీని రేట్ అయితే పొద్దున్నంతా కేజీ 50 రూపాయలు పెట్టినాం. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి కేజీ 40 రూపాయలు చేసినాం. అనవసరంగా తీసుకొచ్చాం అబ్బాయి, సరుకు అనిపించింది. ఈ రోజు చాలా స్లో ఉంది బిజినెస్ అయితే. కలింగడికాయలైనా అయితే ఒక అర్ధ గంట సేపు కస్టమర్స్ ఎవరు రాలేదు. అన్న అయితే ఆటో తీసుకొని వెళ్ళిపోయినాడు వేరే ప్లేస్ కి. ఆటో వ్యాపారం కాబట్టి ఇంకొక ప్లేస్ కి వెళ్ళొచ్చు. మనది తోపుడు బండి కదా, అట్లా మార్చేకుండదు. ఈ కలింగడి పండు ఇచ్చిన అన్న అయితే మా ఆయన ఫ్రెండే అనమాట. మామూలుగా అయితే ఆ అన్న పల్లెల మీద వెళ్తారు. ఎప్పుడైనా ఒకసారి అట్లా సీజన్ లో మాత్రం మన బండి పక్కనే పెడతారు. ఈ కలింగడికాయల సీజన్ కూడా ఎండ్ అవుతున్నట్టే. ఇంక మామిడి పండ్లు స్టార్ట్ అయ్యాయంటే అవి తక్కువైపోతాయి. ఈ రోజు బిజినెస్ అయినట్టు అసలు ఒక్క రోజు కూడా జరగలేదు. ఇక్కడ ఈ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కసారి మాత్రం సపోటా పండ్లు 3 రోజులు అమ్మాల్సి వచ్చింది. ఇంకొకసారి అరటి పండ్లలో 100 రూపాయలు లాభం వచ్చింది. అవి రెండు బాగా గుర్తున్నాయి. కానీ ఇట్లాంటి ఈ రీతి వ్యాపారం మాత్రం ఒక్కసారి కూడా చూడలేదు. ఎందుకంటే కనీసం దీనికి పెట్టిన డబ్బుల్లో సగభాగం కూడా రాలేదు. 2 రోజులు అమ్మాల్సి వచ్చింది. మొత్తం 3 బాక్సులు తీసుకున్నది. సెకండ్ రోజు అన్నా సరుకు అమ్ముడుపోతుందా అంటే ఆ సెకండ్ రోజు కూడా లేదు. అందుకే మళ్ళీ అరటి పండ్లు తీసుకొచ్చినాం. ఇవైతే రెగ్యులర్ ఐటమ్ కదా, వీటిని తీసుకోవడానికి వచ్చిన కస్టమర్స్ అయినా అవి కొంటారనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. కానీ అరటి పండ్లు స్లోగా వెళ్తున్నాయి. ఇవైతే అస్సలకే లేదు. ఒక 1/2 కేజీ మాత్రం పోయినాయి అంతే. అరటి పండ్లు తీసుకున్న కస్టమర్స్ కి మాత్రం ఫ్రీ శాంపుల్స్ వెళ్తున్నాయి. మార్కెట్ మొత్తం అలాగుందా లేకపోతే మా టైం బాగాలేదు, నాకు అయితే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న కూడా బిజినెస్ ఏం లేదు. ఈ రోజు అరటి పండ్లు తీసుకొస్తానన్నా అవుతుందా అంటే ఈ రోజు కూడా ఏం లేదు. ఒకవేళ సరుకు బాగాలేదా అంటే అట్లా కూడా లేదు. అరటి పండ్లు కూడా ఫస్ట్ క్వాలిటీవే. కాకపోతే బిజినెస్ చాలా స్లోగా ఉంది. వ్యాపారంలో ఓపిక అనేది చాలా ముఖ్యం. కానీ ఆ ఓపిక అనేది మితిమీరితే గనక చాలా విసుగ్గా అనిపిస్తుంది. ఈ రోజు నా విషయంలో జరిగింది అదే అన్నమాట. ఉగాది పండగ కన్నా ముందు బాగా చేస్తున్నాము. ఇంక ఉగాది పండగ అయినప్పటి నుంచి అసలు బిజినెస్ లేదు. మధ్యలో మళ్ళీ మా వారికి చిన్న యాక్సిడెంట్. మళ్ళీ అడపదడప ఒక రోజు బిజినెస్ ఉంటే ఇంకొక రోజు లేకపోవడం, మార్కెట్కి వెళ్ళి వాపస్ రావడం, ఇలాగే అవుతుంది. ఇంక ఈ మామిడి పండ్లు 2వ రోజు కూడా పోలేదు. మొత్తం ఆవికి పెట్టేస్తున్నాం లాస్ ఇవి తీసుకొచ్చి. ఫస్ట్ టైం ఇట్లా లాస్ చేసుకోవడం. ఎప్పుడైనా వ్యాపారం ఏం లేదంటే కనీసం దానికి పెట్టిన పెట్టుబడి డబ్బులైనా వచ్చేవి. కానీ ఈరోజు దాని డబ్బులు రాక లాస్ చేసుకున్నాం. అందుకే 1కి 10 సార్లు ఆలోచిస్తాం. కొత్త సరుకు కొనాలి అన్న, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అన్న. వ్యాపారం అన్నాక అంతే, అన్ని రోజులు మనవి కావు. ఇది ఈ రోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.